ఏపీలో టౌన్ ప్లానింగ్ విభాగాల్లో వేళ్లూరుకున్న అవినీతిపై ఏసీబీ కొరడా జల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు మున్సిపల్ కార్యాలయాల్లో ఏకకాలంలో నిర్వహించిన సోదాలపై విజయవాడ ఏసీబీ కీలక ప్రకటన చేసింది. టౌన్ ప్లానింగ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ భారీగా వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఏసీబీ గుర్తించింది. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్, బిల్డింగ్ ఫినలైజేషన్ స్కీమ్ దరఖాస్తులు క్లియరెన్స్ కోసం టౌన్ ప్లానింగ్ అధికారులు అడ్డగోలుగా లంచాలు డిమాండ్ చేసినట్టు విచారణలో తేలింది. భవన నిర్మాణ ప్లాన్ల విషయంలో ఎటువంటి సరైన కారణాలు చూపకుండా అనుమతులు హోల్డ్లో ఉంచి డబ్బులు ఇచ్చిన వారికే పనులు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. సోదాల్లో కీలకమైన వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ రిజిస్టర్లు కార్యాలయాల్లో అందుబాటులో లేకపోవడంపై ఏసీబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రికార్డుల నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యం, అవకతవకలు జరిగినట్టు స్పష్టమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ దాడిలో కీలక పత్రాలు ఏసీబీ స్వాధీనం చేసుకుంది. అవినీతి అధికారుల భరతం పట్టేందుకు నేడు కూడా సోదాలు కొనసాగుతాయని ఏసీబీ స్పష్టం చేసింది. అధికారుల వద్ద లభించిన నగదు, అక్రమాస్తుల వివరాలు విశ్లేషిస్తున్నట్టు సమాచారం. టౌన్ ప్లానింగ్